వెల్కమ్ టు కంటస్ కిచెన్ వాళ్ళు. ఈరోజు ఫిష్ కర్రీ వండుతున్నాను. నేను వంజరం చేప తీసుకున్నాను దీనికి వండడానికి. ఫస్ట్ ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేసాను. 5 పాయలు ఉల్లిపాయలు కట్ చేసి సన్నంగా వేసాను. ఇది బాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిందాకా వేపుకోవాలి. అలాగా కొంచెం ఎల్లుల్లిపాయలు, అల్లం కట్ చేసేసి ఎల్లుల్లిపాయలు ఉల్లిపాయలతోనే వేపుతాను. అల్లం, జీలకర్ర, ధనియాలు పక్కన వేపేసి మిక్సీ పట్టాలి ఫిష్ కర్రీలో వేయడానికి. సరిపోయినంత సాల్ట్, పసుపు వేసాను ఉల్లిపాయలోని. ఇది కొంచెం ఇంకా బాగా వేగాలి. బాగా వేగాక ఒక పక్కన చింతపండు నానబెట్టేసుకున్నాను. 2 పచ్చిమిరపకాయలు వేసాను. పచ్చిమిరపకాయలు వేసాక ఇది బాగా వేగాక మిక్సీ పట్టింది మసాలా ఇందులో వేసాను. ఇప్పుడు ఉల్లిపాయలు దాంట్లో ఇది మసాలా కొంచెం ఇంకా కొంచెం వేపాలి ఉల్లిపాయలతోని. ఉల్లిపాయలతో వేగాక చింతపండు వేరు. ఇది వంజరం చేప. ఇందాక నేను చింతపండు నానబెట్టినాను కదా, మర్చిపోయాను. చింతపండు వేయకుండా వండుతారు ఇది వంజరం చేప. ఇది బాగా మసాలా ఎగిపోయింది. ఫిష్ లైట్గా కారం, ఉప్పు అది కలిపేసి పక్కన ఉంచాను. ఇప్పుడు వాటర్ వేస్తాను. వాటర్ వేసాక వాటర్ కొంచెం మరిగాక అప్పుడు ఫిష్ వేస్తాను ఇందులో. పక్కన పెట్టుకుని ఫిష్ ఇందులో వేస్తున్నాను. ఫిష్ వేసాక సరిపోయినంత వాటర్ వేసుకొని కొంచెం చిక్కగా అయిందాక మరగపెట్టాలి. ఎంత వాటర్ కావాలంటే అంత వేసుకొని దగ్గరికి మరిగిందాక ఉంచాలి మూత పెట్టేసి. ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత మరిగాక సిమ్లో పెట్టేసి ఉంచాలి, కుక్ చేయాలి. మరిగిపోయింది ఫిష్ కర్రీ, దగ్గరికి అయిపోయింది, రెడీ అయిపోయింది ఫిష్ కర్రీ. ఇప్పుడు అందరూ ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.